హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఈరోజు సిరిసనగన్నలో ఆ స్వామివారిని అంటే సీతారామచంద్ర అలాగే లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంటుందండి. పల్లకీలో చూడండి స్వామివారిని ఇలాగా ఊరేగిస్తూ ఉంటారు. అలాగే ఈ ఊరేగింపు అనేది రథంతో పాటు ఊరేగిస్తూ ఉంటారు. అనేక వేల మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే 14వ శతాబ్దంలో ఈ ఆలయం వెలిసిందని, అలాగే రాముడు కలలో కనిపించి ఇక్కడ ఉన్న పూజారుల యొక్క పూర్వీకులు వారి కలలో కనిపించి ఇక్కడ భద్రాద్రికి వెళ్ళవలసిన విగ్రహాలు కాస్త ఆలస్యం కావడం వల్ల ఆ విగ్రహాలు అలాగే ఉన్నాయి, అక్కడ వేరే విగ్రహాలు ప్రతిష్ఠించారని, నా విగ్రహాలు ఈ సిరిసనగన్నలో ప్రతిష్ఠించాలని స్వామివారు 3-4 సార్లు కలలోకి వచ్చి ఆ పూర్వీకులకు చెప్పడంతో అక్కడ ఉన్న పూజారులు తీసుకొని వచ్చి ఇక్కడ సీతారాముల్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పట్లో ఇక్కడ వేరే దేవాలయం అనేది ఉంటూ ఉండేది. అలాగే ఇక్కడ శ్రీరామనవమి రోజు ఏ విధంగా కళ్యాణం జరుగుతుందో స్వయంగా అదే విధంగా కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. రథం చూడండి అంగరంగ వైభవంగా సిద్ధం అనేది చేయడం జరుగుతుంది కదా. అలాగే కోలాటాలు, మనకి కోలాటాలు కూడా చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో కదా. రథం వచ్చేలోపు భక్తులకి ఆహ్లాదకరంగా, అలాగే భద్రాద్రిలో ఏ విధంగా జరుగుతుందో కళ్యాణము ఇక్కడ కూడా జరుగుతుందండి. రెండవ భద్రాద్రిగా కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు పూర్వీకులు ఇక్కడికి వచ్చి ఎంతో సేద తీరడమే కాదండి, అప్పటి కాలంలో ఎడ్ల బండి మీద ఒక 4-5 రోజులకి ఇదే విధంగా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడనే ఉండేవాళ్ళు. ఈ గుడి అనేది ఒక బండపై వెలవడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి రాక్షసుడి సంహారం చేసిన తర్వాత అతని యొక్క శిరస్సుతో బంతిలాగా ఆడుకునేవాడంట. అందుకోసమే సిరిసనగండ్ల అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ ఈ గుడి అనేది దండకారణ్యం మధ్యలో ఉంటుందండి. ఇప్పుడు మనకి గ్రామాలు వెలిసాయి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటున్నారు. కానీ అప్పుడు స్వయంగా ఈ దేవుడు మాత్రమే ఉండేవాళ్ళంట. సీతారాములు ఇక్కడ ఒక ఆశ్రమం కూడా ఉండేదని చెప్తూ ఉంటారండి. ఇప్పుడైతే గ్రామాలుగా వెలిసాయి. ఇక్కడ ఉన్న పొలాలు దేవుడి కింద దేవుని మాన్యాలు అనేవి ఆ భక్తులు పండించుకొని తింటూ ఉంటారండి. రథం చూడండి వచ్చేస్తుంది. అంగరంగ వైభవంగా ఆ తేరుని లాగడానికి వేలాది మంది భక్తులు ఎంతో ఉల్లాసంగా పాల్గొంటూ ఉంటారు. భక్తులకు వచ్చిన జనాలకు కూడా ఏమీ కాకుండా అన్ని సదుపాయాలతోటి పోలీస్ సెక్యూరిటీ నుంచి డాక్టర్ల వరకు ఎవరైనా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. ఇది తెల్లవారుజామున స్వామివారిని ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. కళ్యాణం తర్వాత ఆ దేవదేవుణ్ణి అందరూ చూడ్డానికి ఇలాగా ఊరేగిస్తూ ఉంటారు కదండి. రథంతో చూడండి ఎంత కోలాహలంగా ఉందో. భక్తులు ఎంతో సంతోషంగా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో స్వయంగా ఇప్పటికీ ఒక విషయం చెప్పాలంటే 3-4 రోజులు మన పూర్వీకులు ఎలాగా వచ్చి ఉండేవాళ్ళో ఇప్పటికీ అలాగే వచ్చి ఉంటారండి. ఇక్కడ దేవుడు అలాగే భక్తులు ఒకే విధంగా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళంట. మనం చేసిన పాపాల వల్ల దేవుడు గుట్ట మీదే ఉన్నారు, అలాగే భక్తులు కిందికి వెళ్తూ ఉన్నారు కదా. ఇది స్వయంగా నేను చెప్పిన మాట కాదండి. ఒక తాతగారు అంటే ఈ ఊర్లోనే ఉంటారు, వాళ్ళకి కలలో కనిపించి అలాగే భక్తుల గురించి దేవుని మాన్యాల గురించి ఎవరైనా ఆఫీసర్స్ వచ్చి ఇలాగా పట్టాలు లేవని చెప్తే కూడా ఆ స్వయంగా ఈ కొండనే కదిలించిన సీతారాముడు అంటండి. అందుకోసమే ఆ భక్తులు అనేవి స్వయంగా చెప్పిన మాటలే నేనైతే చెప్తున్నాను. ఆ తాతగారు చెప్పారు, మా పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు మాకు ఏ ఇబ్బంది లేకుండా, అలాగే జాతర సమయంలో వచ్చే భక్తులు పంట పొలాల నడుమ మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వాడుకునే బోరు దగ్గర నుంచి వినియోగించుకునేటివి ఏవైనా సరే కానీ ఇక్కడ ఏమి చేసినా ఆ భక్తులు ఏమనరు, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమనరు. ఎందుకు తాత మీరు ఏమనరు అంటే, స్వయంగా ఆ దేవుని మాన్యాలే కదమ్మా, మేము ఏమంటాము, మీరు ఆ దేవుడిని చూడ్డానికి వచ్చారు కదా, మేము ఏమీ అనము,
మీరు 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు అని ఆ పెద్ద ఆయన అయితే, మనం ఎండాకాలంలో వస్తాం కదా, శ్రీరామనవమి అంటే ఎండాకాలంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎద్దుల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద, అలాగే ఇప్పటికీ ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళు ఉన్నారంటే నేను 1, 2 మాత్రమే చూశానండి. వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే కుటుంబ సమేతంగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మనం దేవుడి దర్శనానికి వచ్చాం కాబట్టి ఆయనే అంతా చూసుకుంటారనే నమ్మకంతో ఇక్కడ వచ్చి ఎలాంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా అనేది వస్తూ ఉంటారండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మా అత్తయ్య, మా మామయ్య, మా వారు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బంధుమిత్రుల సమేతంగా ఇక్కడికి వచ్చి 4-5 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళంట. అప్పుడు మనమంటే ఇప్పుడు ఏదో వెకేషన్కి ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం కదా, వాళ్ళకి వెకేషన్ ఏదైనా ఉంది అని అంటే ఇక్కడేనండి. ఇలాగా వచ్చి ఒక 4-5 రోజులు సేద తీరుతూ ఉండేవాళ్ళు. అలాగే కాదండి, మనం దున్నుకునే పశువుల దగ్గర కూడా వాటికి కూడా అంతో ఇంతో రెస్ట్ అనేది కావాలి కదా, అలాగే వాటికి కూడా రెస్ట్ దొరుకుతుంది. అలాగే ఒక టూర్ అనేది వచ్చి అలాగే ఇప్పటికీ మన చేలో ఏదన్నా పంట వేసిన అంటే వరి కంకులు కానీ, లేదంటే మొక్కజొన్న కంకులు కానీ, లేదంటే జొన్న కంకులు కానీ ఏదన్నా ఉంటే కూడా ఆ దేవుని మన చేలో అయితే ఏ పంట అయితే పండుతుందో ఆ పంట స్వయంగా ఆ దేవునికి సమర్పిస్తూ ఉంటారండి. అలాగే రథం ఉంటుంది కదా, రథానికి కట్టేసి ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, ఇంతకన్నా వెకేషన్ ఏముంటుంది చెప్పండి, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. దేవుడు దర్శనం అయిపోయింది, అలాగే కుటుంబ సమేతంగా తినడం కూడా జరుగుతుంది. చూడండి, అక్కడే పడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కళ్యాణానికి ముందు ఇక్కడ ఉన్న ఇది బండపైన వెలిసింది కాబట్టి దేవాలయం అనేది వర్ష రూపంలో మొత్తం అనేది బండ మొత్తం అనేది ఎక్కడా ఇంత మురికి లేకుండా చక్కగా కడిగేసుకొని వర్షం అనేది పడుతూ ఉంటుందండి. ఇక్కడ ఇది నిజంగా నా మాటల రూపంలో కాదు కానీ చక్కగా ఇదిగో చూడండి, మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా వాటర్ అనేది, ఇలాగా చెత్త చెదార మొత్తం వర్షం అనేది కడిగేసి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ జాతర సమయం ముగిసే లోపు మళ్ళీ ఆ బండపైన ఉన్న మొత్తం మురికినంత భక్తులు కాగితాలు ఏమన్నా వేసినా కానీ మొత్తం కడిగేసుకుంటూ ఉంటారండి. వర్షం కంపల్సరీగా పడుతుంది. మనం శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ చల్లని గాలులు అంటారు కదా, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చల్లని గాలుల రూపంలో ఈ సిరిసినగండ్ల మీద వాన అయితే పడేసి మొత్తం చక్కగా కడిగేసుకొని వెళ్ళిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమే కదండి. ఇది నేను స్వయంగా గమనిస్తున్న గమనిక మాత్రమే నేనైతే మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళి వస్తూ ఉంటాను కాబట్టి, నేను దాన్ని చూస్తూ ఉంటాను కాబట్టి నాకైతే తెలుసండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమనే చెప్తాను. ఈ విధంగా పిల్లలు చూడండి, చిన్నపిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే మనకి బంధువులు కలుస్తూ ఉంటారు, చుట్టరికం కలుస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఎంత ఇదిగా ఉన్నా కానీ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే నిజంగా పుట్టి పెట్టవలసిందేనండి. ఇప్పుడు చాలా తగ్గాయి. వీలైతే మనం కూడా ఆ దేవుని దర్శనాన్ని దర్శించుకుందామండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే వెళ్ళలేని వాళ్ళు సోమవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా ఈ గుడి తలుపులు అనేవి తెరిసే ఉంటాయి. ఇక్కడ పూజారులు మనకి స్వయంగా అనేది ఆ దేవుని అర్చన అభిషేకాలు చేస్తూ ఉంటారండి. ఈ విధంగా భక్తులు కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఇలాగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రథానికి వస్తూ ఉంటారు. అలానే కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు. భద్రాద్రికి వెళ్ళలేని భక్తులంతా ఇలాగా సిరిసినగండ్లకి వచ్చి ఆ సీతారామచంద్రుల్ని దర్శించుకోవడానికన్నా ఇంకా పుణ్యమేముంటుంది చెప్పండి. అక్కడైనా మనకి ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఏందండి ఆ సీతారాముల చంద్రుల్ని దర్శించుకోవడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. సిరిసినగండ్లకి వచ్చి ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటే చాలు. తెల్లవారిపోతుంది కదండి, అన్నీ లైట్ల వెలుగులో అనేవి ఈ విధంగా చక్కగా మన పట్టపగలు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇక్కడ ఎవ్వరూ ఏమనరు, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా
అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే నీటి వసతులు కూడా ఉంటాయండి. ఇవి రాతిలో వెలిసిన నీళ్లు కాబట్టి ఎప్పుడూ ఇంకిపోవని అంటూ ఉంటారు కదా. ఈ విధంగా ఇదిగో చూడండి, డీజేల రూపంలో ఆ స్వామివారి ఆలయమంతా ఆ ప్రాంగణంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే మోగుతూ ఉంటుంది కదండి. ఇంతకన్నా మంచి వెకేషన్ ఏముంటుంది చెప్పండి. నిజంగా చెప్పాలంటే మన పూర్వీకుల అదృష్టవంతులే అండి. ఈ అదృష్టం మనకి కలగడం లేదు అంటే ఇప్పుడు బిజీ లైఫ్లో బిజీగా ఉంటారు కాబట్టి కలగడం లేదు అంతే. ఈ కింద మొత్తం జాతర జరుగుతూ ఉంటుందండి. 7 రోజుల పాటు ఉంటుంది ఇక్కడ జాతర అనేది. తినుబండారాల దగ్గర నుంచి అన్నీ అనేది మనకి అందుబాటులోనే ఉంటూ ఉంటాయండి. అలాగే వైద్య సదుపాయాలు, పోలీస్ సెక్యూరిటీ, పిల్లలు ఎవరన్నా తప్పిపోయినా కానీ వాళ్ళని స్వయంగా వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు అనేది చేరుస్తూ ఉంటారు. మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. మా వారికి కూడా డ్యూటీ అనేది పడుతూ ఉంటుంది కదా. ఈ విధంగా ఇదిగో చూడండి, అక్కడ తేరు లాగుతూ ఉన్నారు కదా. ఆ తేరు అనేది ఆ ప్రాంగణంలోనే ఉంటుందండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు, అలాగే మొక్కుకుంటారు, అలాగే చిన్నపిల్లల్ని దండం పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మీకు కావాలంటే ఇంకొక విధంగా ఫుల్ వీడియో అనేది తీసి చూపిస్తూ ఉంటాను. అలాగేనండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. ఇంకా కొంతమంది వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ బాయ్.